నమస్కారం, వెల్కమ్ టు ఎంఓ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు 786 రఫీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో 786 రఫీ ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ సిరిసినంబేటి విజయభాస్కర్ రెడ్డి సమక్షంలో సుమారు 500 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నాయకులు వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ కోసం ఈరోజు ఆహ్వానిస్తున్నాం. నిజాంబాయ్ మునిబ్రహ్మయ్య వైసీపీ లీడర్, అట్లే మాలగౌడ సురేష్ అక్కడ తెలుగుదేశం కండువాన్ని కప్పుకొని తెలుగుదేశం కుటుంబంలో చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం తరఫున అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని మీడియా కన్వీనర్ అబ్దుల్ రహమాన్ కూడా తెలుగుదేశం యొక్క కండువాని ధరించవలసినదిగా కోరుతున్నాం. ముందుకు రాయాలి. అదేవిధంగా వాళ్ళ బృందం అంతా కార్రెడ్డి హర్షవర్ధన్, కొమ్మలపూడి జయకృష్ణ, పల్లూరు వెంకటేశ్వర యూత్ కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పెద్దలందరికీ, కార్యకర్తలకి, నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని మనకు ప్రవేశపెట్టారు. ఇవన్నీ యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పథకాలు. ఆయన యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి నన్ను ఎంపిక చేసి అభ్యర్థిగా నిలబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి నియోజకవర్గ అభ్యర్థిగా చేశారు. ఆయన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటారని, నియోజకవర్గ ప్రజలందరికీ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని అందిస్తారని మీ అందరి ముందు ప్రమాణం ఈ రోజు మనం గాలుందని చెప్పి మన గాలుందే మనం గెలిచిపోతాం అనే విధంగా కాకుండా మనమందరం కూడా కష్టపడి 2024లో మన విజయశ్రీ గారిని అత్యంత మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా, మన ఓటు మనం వేసుకోవాలంటే మనం తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి, మన నెలవల విజయశ్రీ గారిని ఎమ్మెల్యేగా చేసుకొని నాగమంత్రి చేసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు గోడ కింది పిల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోడ కింది పిల్లులారా, ఇప్పుడే చెప్తున్నా, మా టీడీపీ కార్యకర్తలు కానీ, మా వైఎస్ఆర్, మా జనసేన కార్యకర్తలు కానీ, మరియు మా బీజేపీ కార్యకర్తలు కానీ మీరు విమర్శించండి, తప్పు లేదు. దానికి ఎవరు ప్రతి విమర్శ చేసుకోవచ్చు, అది అంబేద్కర్ గారు ఇచ్చిన వాక్ స్వతంత్రం. మనం కానీ మీరు కానీ బూతులు మాట్లాడారా, మీరు ఎక్కడుంటే అక్కడికి మా నాయకులు తీసుకొని ఈ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మీ ఇంటికి వచ్చి మీ అంతు జరుగుతామని కూడా చెప్పి సమాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ